కానీ ఓడి చెప్తా ఉన్నాం, బామ్మర్ది వంశీ నాకు ఈరోజే తెలిసింది నీ భార్య నాకు చెల్లి, నాకు ఒక బావగారు ఉన్నారని. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎటకారం? ఎవరిది ఎటకారం? ఎవరిది ఎటకారం? నెల రోజుల పాటు వ్యాపారం చేసిన మహా టీవీ వంశీకి చెప్తా ఉన్నా. ఏమంటారు, సామెత ఒకటి ఉంది, బావమరిది బావ బ్రతుకు కోరతాడు బాగు కోరతాడు అని చెప్తాడు. పాపం కోర్టు పరిధిలో ఉంది. జోగి రమేష్ మా బావ కోడలి మేఘన విషయంలో మనోడు ఆగలేకపోతా ఉన్నాడు. నా లంగా ఊడిపోవడం తప్పు కాదు, పక్కింటి కుర్రాడు నవ్వడమే తప్పుంటేలా. దాని మీద డిబేట్లు పెట్టి ఎండా లేదు వానా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా. పనికి మాలిన వాళ్ళని కూర్చోబెట్టుకుని మహా టీవీ వంశీని అడుగుతా ఉన్నా, చెప్పరా కాకినాడలో పుట్టిన కాకి నా కొడక. వంశీ దీనికి న్యాయమా, నీకు ధర్మమేనా? న్యాయం ధర్మం అనేదా నీకు పూర్తిగా దానేమంటారు చెప్పరా, డైలాగ్ ఫినిష్ చేయి. కన్నా కూతుర్ని అర్థం చేసుకోలేదు, నేను డైలాగ్ ఫినిష్ చేస్తే మాత్రం మీకు ఏం అర్థమవుతుందిలే గానీ. నువ్వు అప్పుడు దాకా ఆగలేకపోతే ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. రాజీవ్ గన్నులో బుల్లెట్, కనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో మంచి సామెత ఇనూరుకోవాలి. ఆ బుల్లెట్ లో పవరు, ఆ పవర్ లో రేంజ్ కావాలని తహతహలాడితే కట్ చేస్తే చేసుకున్న తర్వాత ఫిజికల్ గా నా వల్ల ఫిజికల్ గా కూడా ఏం చేయలేకపోయా. ఏదేదో చేయాలనుకున్నాను, నాకు ఇలాంటి లోపం ఉందని తెలుసుంటే పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేసి ఉండేవాడినే కాదు, నన్ను క్షమించు. నిన్ను హయ్యర్ చేసుకున్నా, నువ్వు కూడా కాదు, బామ్మర్ది వంశీ గాడివి, నీదే ఉందిరా ఒక్కగాడి మండుతున్నట్టుంది. నిన్ను హయ్యర్ చేసుకున్నా, కాంటాక్ట్ కుదుర్చుకున్నా, వాళ్ళకి చెప్పు రాజీవ్కి ఎంత దమ్ముందో. చూశాను నాకు మగతనం లేదని చెప్పలేను. రాజీవ్కి ఎంత పవర్ ఉందో. నేను మగాని కాబట్టి ఆ పవర్ లో ఎంత సత్తా ఉందో కూడా అటు చూడు బే. ఫిజికల్ గా నా వల్ల అంటే సెక్షువల్లీ హి కుడెంట్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా, నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? నిన్ను హైర్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్ గా చెప్తావన్నా వంశీ, మనస్సాక్షిని అడుగు, నీ భార్యను అడుగు, ఇంటికి వెళ్ళి నీ పిల్లల్ని అడుగు, నెల రోజులుగా నేను చేసింది మంచి పని తప్ప అని చెప్పేసి అడుగు. చాలా గొప్ప పని చేశావు. ఏంట్రా ఇది, ఎంత దిగజారిపోయారా మీరు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎవడాడు పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. పిల్లల్ని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చవరా బాబు. మా బావ అనే వ్యక్తి నోరు అదుపులో పెట్టుకోవాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పే మీడియా ఛానల్స్ ఉన్నాయి, కొన్ని దిగజారిపోయిన మీడియా ఛానల్స్. ఎందుకు మీరు ఈ స్థాయికి దిగజారిపోయారు? ఇప్పుడు అర్థమవుతుందా బాధ? సరే మా చెల్లి దగ్గరికి వెళ్ళు, నేను ఈ విధంగా చేశాను కరెక్టా అని చెప్పి అడుగు. ఆడికి అలాగే అవ్వలేరా చేసి చెప్తా ఉన్నా. ఇటువంటి ముసుగులో కొన్ని ఛానల్స్ అవ్వచ్చు, కొన్ని వెబ్సైట్స్ అవ్వచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, పాపం బతికేశారు, నెల రోజుల పాటు బతికేశారే. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. మీకు పిల్లలు లేరా? మీకు భార్య బిడ్డలు లేరా? ఈ రోజుకి నేను కోరుకునేది ఏంటంటే, ఈ రోజుగా ఓ తండ్రిగా నేను అనుకునేది ఏంటంటే, మరలా దేవుడు అనేవాడు ఉంటే కరుణిస్తే ఇద్దరు ఒకటవ్వాలని చెప్పి నేను కోరుకుంటాను తప్ప. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, నేను ఏదైనా తప్పుగా పొరపాటుగా మాట్లాడుంటే రాష్ట్ర ప్రజలు కూడా క్షమించాలని. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? మేఘన నా కూతురుతో సమానం కాదు, నా కూతురు లాంటిది. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. నేను కానీ నా భార్య కానీ ఉన్న కొన్ని రోజులైనా కానీ చక్కగా లాలించాం, చక్కగా మంచి మాటలు చెప్పాం, గోరు ముద్దలు తినిపించేది నా భార్య అయితే. అంటే అబద్ధం చెప్పాలని ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడు మీరే ఆలోచించుకోండి.
మంచి కుటుంబాన్ని మమ్మల్ని తీసుకొచ్చి రోజు ఇంకా ఏం వేసుకుంటారా బతికేయండి. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు చిడుగురా నేర్చుకుంటానమ్మా. ఈ విధమైన మానసిక క్షోభకి గురి చేసి 4 రోజుల పాటు నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? భూమి గుండ్రంగా ఉంటది. ఆ విషయం మాకు తెలుసులే. మహామహులే మట్టి ఖర్చుకొని పోయారు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన